హైదరాబాద్ వనస్థలీపురం నుండి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమాన్ని సందర్శించిన విద్యాసాగర్ ధనలక్ష్మి దంపతులు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఒక అపూర్వ సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయానికి చేరుకొని వారి గోత్రనామాలతో స్వామి చెంత అర్చనలు జరిపించుకున్నారు. ఈ సందర్భంగా భక్తి శ్రద్ధలతో అభిషేక సేవలో పాల్గొని స్వామి అనుగ్రహాన్ని పొందారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. దివ్యమంగళ నీరాజనాన్ దర్శయామి. హర నమ పార్వతీపతయే హర 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 మహాదేవ. శంభో శంకర హర హర నమః. శివార్పణమస్మృతి. వేదాం బ్రాహ్మణో వేద అమృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మ చ ఆయుకీర్తిం ప్రజాం దదుః భాగధేయనైవైనం ప్రణయతి. బ్రాహ్మణ పూరుషేయ ఉద్ధరేతు బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి. భక్తులందరూ ఆశ్రమ ప్రాంగణంలో కొనసాగుతున్న యాగంలో పాల్గొని శివాశీస్సులు పొందారు. ఓం నారాయణాయ విద్మై వాసుదేవాయ ధీమై తన్నో విష్ణు ప్రచోదయాత్ స్వాహా. ఓం కాంత్యాయనాయ విద్మై కన్యాకుమారి ధీమై తన్నో దుర్గి ప్రచోదయాత్ స్వాహా. శివాలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్లి ఇటుకలు సాయం చేయడం ద్వారా వారు ఆ మహత్కార్యానికి తాము భాగస్వాములమని చాటి చెప్పారు. వారి మనవడు చిరంజీవి సాయి గుణదీప్ పుట్టినరోజు కావడంతో అభాగ్యుల అన్నదానం నిమిత్తం తోచిన సాయం చేయడంతో పాటు వారి మనుగడకు సాయం చేశారు. ఆ పుణ్యదినాన్ని జీవితాంతం గుర్తుండిపోయేలా రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు అరటిపళ్లను వితరణ చేయడంతో పాటు పాత కొత్త వస్త్రాలను వితరణ చేసి దీనుల సేవే దేవుని సేవ అని చాటారు. విద్యాసాగర్ ధనలక్ష్మి దంపతులు తమ మనవడు చిరంజీవి సాయి గుణదీప్ పుట్టినరోజును పురస్కరించుకుని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి చేసిన ఈ సేవ ఎంతో గొప్పది. తమ మనవడిపై ఉన్న ప్రేమను అభాగ్యుల పట్ల కరుణగా మార్చి వారికి అండగా నిలవడం వారిలోని మానవత్వాన్ని చాటుతుంది. వారి కుటుంబానికి శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ తోడుండాలని, వారి మనవడు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. నా మనవడు కర్ణాటి సాయి గుణదీప్ జన్మదిన సందర్భంగా గత 4-5 ఏళ్ళ నుంచి ఈ అమ్మా నాన్న ఆశ్రమం దగ్గర వద్దామని అనుకున్నాను, కానీ వీలు పడలేదు. ఈరోజు అది ఆ దైవ నిర్ణయము. గట్టు శంకర్ గారు, శ్రావణి గారు పొందుపరిచిన ఈ అమ్మా నాన్న పుణ్యక్షేత్రము దివ్యాంగులకు వారు చేసిన సహాయము మరవలేనిది. నేను ఏదో తృణపాయంగా వచ్చి ఏదో చేసిపోతున్నాను. నా మనవడి సందర్భంగా ఈరోజు నా చేదనాన్ని కానీ వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోతున్నాను. ఇది ఎంతో హర్షణీయము. ఈ విధంగా చేయడం చాలా మంచిది. నా వంతు నేను కూడా తప్పక సహాయం చేస్తాను. 600 మంది శివపుత్రులను అక్కున చేర్చుకుని ఆదరిస్తున్న చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి శాశ్వత శివాలయ నిర్మాణం జరుగుతుంది. ఆలయ నిర్మాణంలో భాగమై మీకు తోచిన సాయం చేసి శివానుగ్రహాన్ని పొందండి. ఆలయ నిర్మాణం తరువాత భక్తులు సమర్పించే హుండీ కానుకలతోనే అన్నార్తుల ఆకలి తీర్చడం ద్వారా ఆ పుణ్యం మీకు, మీ కుటుంబ సభ్యులకు చెందుతుంది.